హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు లైబ్రేరియన్లో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రాంపూర్ రజా లైబ్రరీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10th క్వాలిఫికేషన్ తోటి మనం అయితే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ జాబ్కి మనం అప్లై చేయాలంటే మనం అయితే 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి మనకు. దీనికి మనం పోస్టల్ అడ్రస్ ద్వారా అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం అప్లికేషన్ డీటెయిల్ చూసుకుంటే లైబ్రరీ అటెండెంట్ కింద అయితే మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మనకు ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. దీంట్లో మన లైబ్రరీ అటెండెంట్కి అయితే మనం పే లెవెల్ చూసుకుంటే శాలరీ చూసుకుంటే పే లెవెల్ 1 కింద 18,000 నుంచి 56,000 వరకు అయితే శాలరీ అయితే ఉందన్నమాట. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దీనికి ఒక 35,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది లైబ్రరీ అటెండెంట్కి అయితే. దీనికైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ ఏమైతే ఉండదన్నమాట. ఎగ్జామ్ మరియు ఫీ కూడా ఉండదన్నమాట. అప్లికేషన్ ఫీ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. 18 నుంచి 25 ఇయర్స్ ఉండాలన్నమాట. దీనికైతే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం మినిమం క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మనం 10th పాస్ అయితే ఉండాలి. 10th పాస్ అయితే సరిపోతుంది. సెకండ్ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూసుకుంటే దీంట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి కూడా సేమ్ పే లెవెల్ 1 కింద 18 నుంచి 56,900 వరకు అయితే శాలరీ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. దీనికి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 18 నుంచి 25 ఇయర్స్ రెండింటికైతే సేమ్ అయితే ఉంది ఏజ్ లిమిట్ అయితే. 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ రెండింటికి మనం అప్లికేషన్ తీసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు ఈ రెండుకి అప్లికేషన్ తీసుకోవాలనుకుంటే మనం వేరే అప్లికేషన్స్ అయితే మనం పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారుగా వీళ్ళు, రాంపూర్ రజా లైబ్రరీ, హమీద్ మంజిల్, కిలా రాంపూర్ 244901 ఉత్తరప్రదేశ్. ఈ అడ్రస్కి అయితే మనం అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్వలప్ పేపర్లో పెట్టేసి అప్లికేషన్ అయితే మనం అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మనం చూసుకుంటే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం రైట్ సైడ్లో మనం ఫోటో అయితే అటాచ్ చేయాలి. ఒకటి ఫోటో అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలన్నమాట. ఈ ఫామ్ ఏదైతే ఉందో ఇది నేమ్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఫస్ట్ ఇక్కడ మన ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మన పేరు అయితే రాయాలంటున్నాం అనమాట. హిందీ అండ్ ఇంగ్లీష్ రెండిట్లో ఏ దాంట్లో అయినా రాయొచ్చు అనమాట. మన పేరు ఫుల్ బ్లాక్ లెటర్స్లో అయితే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాలి. రాసిన తర్వాత ఐడి ప్రూఫ్ ఆర్ ఫోటో ఐడి ప్రూఫ్ నెంబర్ అన్నమాట. మన ఐడి ప్రూఫ్ ఇక్కడ ఇస్తాం కదా, ఆ ఫోటో ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇక్కడ ఆధార్, ఓటర్ ఐడి అండ్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఈ మూడిట్లో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన నేమ్ కింద తర్వాత మన ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ తర్వాత మన నేషనాలిటీ ఇండియన్ అని రాస్తే సరిపోతుంది. ఆల్ ఇండియన్స్ అయితే మనకు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరల్గా బోత్ తెలంగాణ, టీఎస్ అండ్ ఏపీ 2 స్టేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకు మన రిలీజియన్ అయితే ఇక్కడ అయితే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అయితే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మన జెండర్ రాసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్ అయినా పెట్టేసేయాలి. మన ప్రజెంట్ మనం ఎక్కడ ఉంటున్నామో అడ్రస్ ఫిల్ చేసి తర్వాత దాని కింద మన పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ క్యాస్ట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 1 వేసి నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంటర్ రాయాలి. రాసిన తర్వాత మన ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత బోర్డు, యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ ఎన్ని మార్క్స్, ఏ డివిజన్లో వచ్చింది, ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫామ్లో. తర్వాత మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్, ఎనీ అదర్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట మన అడిషనల్గా అయితే. ఇక లాస్ట్లో రైట్ సైడ్లో మనకు డేట్ ఉంది కదా, డేట్ ప్లేస్ అయితే ఇక్కడ మన డేట్, మనం అప్లికేషన్ చేస్తున్న రోజు డేట్, అలాగే ప్లేస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక రైట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, అక్కడ మనం అయితే సిగ్నేచర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఆల్మోస్ట్ అందరు అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బెస్ట్ జాబ్ ఇది అయితే. మనకు ఈజీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది విత్ 10th క్వాలిఫికేషన్ అనమాట.
ఏజ్ లిమిట్ కూడా చాలా 18 నుంచి 25 ఇయర్స్ వరకు అయితే ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. పే లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంది. మ్యాక్సిమం అందరూ అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో మీరు ఒకవేళ 2 జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే 2 సెపరేట్ అప్లికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఎన్వలప్ పేపర్ ఉంటుంది కదా, ఎన్వలప్ పేపర్లో అయితే పెట్టి ఈ మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఎన్వలప్ పేపర్ పైన మన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ మిడిల్లో పెట్టేసి దాంట్లో మనకి ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ నేమ్, లెఫ్ట్లో ఫ్రమ్ అడ్రస్, రైట్లో 2 అడ్రస్ పెట్టేసి మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్ఫ్ అటెస్ట్ మన సిగ్నేచర్ ఫోటో స్టాంప్ వేసి మన లోపల పోస్ట్లో అయితే మన అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇందాక చూపించాను కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంట్లో ఫోటో అటాచ్ చేసి ఈ ఎన్వలప్ పేపర్ పైన మన సిగ్నేచర్ చేసి అయితే మనం ఆ ఎన్వలప్ పేపర్లో పెట్టి అయితే మనం అయితే స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. 2 వేరే వేరే జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 2 సెపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్. అసలు ఇక్కడ మీ అడ్రస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా, ఈ అడ్రస్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇదే అడ్రస్కి అయితే మీరైతే అక్కడ రాసేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డైరెక్టర్ రాంపూర్ రజా లైబ్రరీ, హామిద్ మంజిల్ కిలా, రాంపూర్ 244901 ఉత్తరప్రదేశ్. ఇదే అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ అప్లికేషన్ ఒకటి. వాళ్ళైతే అప్లికేషన్ అనలైజ్ చేసి తర్వాత మీకైతే ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ నెంబర్ ద్వారా అయితే మీకైతే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి మీరైతే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి ఎన్నో జాబ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే సెండ్ చేసి మీ వంతు సహాయం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.